వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 2 స్వీట్ కార్న్ తీసుకోవాలి. చాకు పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. రెండు స్వీట్ కార్న్ కూడా అలాగే చాకుతో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత నీట్గా మనకి అవి 2 రిమూవ్ అయ్యి మనకి ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా తీసి పక్కన పడేయాలి. కచ్చా పచ్చగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని 1 కప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన పుదీనా ఆకులు 1 కప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత సాల్ట్ అని వేసుకోవాలి. 1/2 కప్ శనగపిండిని తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ, వాటర్ ఏం వేసుకోకూడదు, వేసుకోకుండా మిక్స్ అయ్యేలాగా అన్నీ మిక్స్ చేయాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. స్టవ్ వెలిగించుకోండి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బబుల్స్ రావడానికి క్రియేట్ అవుతుంది, అంతవరకు మనం వెయిట్ చేయాలన్నమాట. గరిట వేసి తిప్పకూడదు, తిప్పితే అన్నీ చెదిరిపోతుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిగా కుక్ అయ్యాక గరిట వేసి తిప్పాలన్నమాట. అంతవరకు మనం వెయిట్ చేయాలి. గరిట వేసి మెల్లిగా అన్ని వైపులా అన్ని పకోడీని వేయించుకోవాలి. వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అన్నమాట. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తింటారు. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. వేడి స్వీట్ కార్న్ పకోడీ రెడీ అవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి.